సెట్లో ఎలా ఉండేవాళ్ళండి? సెట్లో తోటి ఆర్టిస్టులతో గనక అంజలీదేవి గారు. అంజలీదేవి గారు సెట్లోకి వస్తే అందరూ చేరిపోయేవాళ్ళు. చేరిపోయి రాజబాబు కమెడీ ఉన్నాడు కదా, అవును, రాజబాబు గారు. రాజబాబు అప్పుడు అంజలీదేవి పిలువకురా అలుగకురా ఆవిడ ఎట్లా డాన్స్ చేసిందో చూపించాడు. పిలువకురా అలుగకురా అని ఇట్లా ఆడించేది. అప్పుడు డాన్సులు వేరు కదా. అవును, ఈయన ఇమిటేట్ చేసేవాడా? రాజబాబు ఇమిటేట్ చేసేవాడు. ఇమిటేట్ చేశారు. ఒరే దొంగముండా కొడుక అని ఆవిడ ముద్దుగా తిట్టడం, అమ్మ సీతమ్మ తల్లి అని ఆవిడ కాళ్ళ మీద పడి రాజబాబు గారు పెంచడు. ఆ విధంగా జరిగేది. సో ఆవిడ వస్తే చెప్పాను కదా, ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక వదినలాగా ఉండేదని. ఓకే ఓకే. తర్వాత ఈవిడ సుందర్లాల్ నాహతా గారికి, ప్రొడ్యూసర్ సుందర్లాల్ నాహతా, శ్రీకాంత్ నాహతా వాళ్ళ ఫాదర్, వాళ్ళ సినిమాలు యాక్ట్ చేసింది ఈవిడ. ఈవిడంటే ఆయనకి భలే మోసు సుందర్లాల్ నాహతా గారికి. ఓహో. సో వాళ్ళ మీద ఏమో గాసిప్స్ కూడా ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. అయితే సుందర్లాల్ నాహతా కొడుకే శ్రీకాంత్ నాహతా.